సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్లో ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి. ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేశారని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద అవే భూములిచ్చి పరిహారం పొందేందుకు ప్రయత్నించారని చెప్పారు కలెక్టర్. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశామన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు కలెక్టర్. ఏడు నెలల నుంచి ఈ 5-6 వ్యక్తులు, ఈ ఆంజనేయులు, తర్వాత కనకరాజ్ అని చెప్పి, జగన్ అని ఒక విఆర్ఓ, తర్వాత శంకర్ అని ఇంకొక విఆర్ఏ, వీళ్ళంతా ఒక 5-6 వ్యక్తులు కలిసి విలేజర్స్ని మభ్యపెట్టి విలేజర్స్ దగ్గర కొంత ఆశ చూపించి విలేజర్స్ దగ్గర ఒక హామీ తీసుకొని ఒక రాతపూర్వకంగా రాయించుకొని కంపెన్సేషన్ వస్తే సగం డబ్బు ఇస్తామని చెప్పడము. అనవసరంగా ఇట్లాంటి మధ్యవర్తులతో మోసపోకండి. రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో డిసిప్లిన్గా పనిచేస్తూ ఉంది జిల్లాలో. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇర్రెగ్యులర్ పేమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్లో జరగదు జిల్లాలో. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇర్రెగ్యులర్గా రికార్డులలో ఎంట్రీ చేసేసి పాత డూప్లికేట్ పట్టాస్ తీసుకోవడము, ఫ్యాబ్రికేటెడ్ పట్టాస్ తీసుకోవడము, కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకోవడము, ఇట్లాంటివి ఏం చేసినా కూడా కఠినంగా